ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా పట్ల మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అవగాహన ఉంటుంది. చాలామంది మనం ఏమనుకుంటామంటే బాబా దయాస్వరూపుడు, భక్తవత్సలుడు, భక్త పరాధీనుడు ఇవన్నీ చెప్పి మనం అనుకుంటాం. భక్తుడిపైన బాబాకి ఎంతో ప్రేమ ఉంటుంది. మనం ఏం తప్పు చేసినా సరే బాబా మనల్ని క్షమించి వేస్తాడు, దయగలిగినటువంటి వారని చెప్పి. నిజంగా బాబా యొక్క తత్వాన్ని, వారి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటే బాబా అంత దయామయుడేం కాదు. ఎందుకనంటే ఒకనొక సందర్భంలో 19వ అధ్యాయం 251వ ఓవిలో ఒక విషయాన్ని బాబా ప్రస్తావిస్తారు. ఒకసారి చెప్తాము, మరొకసారి చెప్తాం, ఒకటికి 2 సార్లు చెప్పి చూస్తాం. తప్పు చేస్తే కన్న బిడ్డ అయినా సరే 2గా చీలుస్తామంటాడు. ఇదే పదం వాడతారు. కన్న బిడ్డ అయినా సరే 1కి 2 సార్లు చెప్తే వినకపోతే 2 ముక్కలుగా చీలుస్తాను అని అంటాడు. మనకు అనుకూలమైనటువంటి విషయాల్ని మనం చదువుకుంటాం. మనకు అనుకూలమైనటువంటి వాటిని మాత్రమే అవగాహన చేసుకుంటాం. బాబా దయామయుడు అనేటువంటి అభిప్రాయంతో మనం ఉంటాం. కానీ బాబా చెప్పినటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని మనం గుర్తించాం. ఏం చెప్పాడు? ఊరికనే నేను వారిని శిక్షిస్తానని చెప్పలేదు. 1కి 2 సార్లు చెప్పి చూస్తాను, అయినా మారకపోతే కన్న బిడ్డైనా సరే 2గా చీలుస్తామని అంటాడు. ఈ మాటను మీరు జీవిత పర్యంతం గుర్తుపెట్టుకోండి. ఈ మాట గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే మనము అనేక సందర్భాల్లో చేసేటువంటి తప్పులను చేయకుండా ఉంటాం. బాబా మనకు 1-2 సార్లు ఏ విధంగా చెప్తారు, చెప్పిన తర్వాత ఎటువంటి శిక్ష మనకు వేస్తాడు బాబా. మన జీవితంలో జరిగేటువంటి అనేక సంఘటనలు అందుకు నిదర్శనం. ఒక వ్యక్తికి బాబా ఇంటికి ఒక 10 అడుగుల దూరంలో పోస్టింగ్ వేయిస్తాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ రోజు హాయిగా సుఖంగా వెళ్ళి ఉద్యోగం చేసుకొని రావచ్చు. కానీ అంత అనువైనటువంటి స్థానంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఏమో బాబా వైపు భక్తి ఉంది, కానీ ఆ భక్తితో పాటు బద్ధకం ఉంది. ఆ బద్ధకంతో పాటు పనిని చేయాలనేటువంటి ఉత్సాహం లేదు. అంతేకాదు ఏముందిలే ఉద్యోగం అనేటువంటి ఒక అలసత్వంతో ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా అతని అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అరే, ఇంత అదృష్టవంతుడు, మనం కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాము, ఈ వ్యక్తికి అసలు 4 అడుగులు వేస్తే ఇల్లు, పక్కనే ఆఫీసు, నిజంగా ఇంతకంటే అదృష్టవంతుడు ఎవరైనా ఉంటారా అని అందరూ కూడా అనుకునేటువంటి వారు. కానీ తను మాత్రము ఎప్పుడూ కూడా బాధ్యతలను విస్మరించి ఏదో ఒక కారణం చెప్పి పనెగ్గొట్టడము, ఆఫీస్కు ఇల్లు దగ్గరకు ఉంది కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు భోజనానికి వెళ్ళి ఎప్పుడో సాయంత్రం 4 గంటలకు రావడము, పనిని వేరే వారిని ఎత్తిన వేయడం, ఇదంతా చేస్తూ ఉన్నాడు. కానీ అందరికీ ఒక గౌరవం ఏమిటంటే చాలా నిజాయితీపరుడు, అంతేకాదు సద్గురువు పట్ల భక్తి కలిగినటువంటి వాడు. బాబాకు సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్తూ ఉంటాడు. బాబాకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనకు చెప్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా బాబా బాబా అంటుంటాడని చెప్పి పక్కన ఉన్నటువంటి మిగతా బాబా భక్తులకు కూడా ఒక గౌరవం, ఒక ప్రత్యేకంగా ఆయనను చూసేటువంటి వారు. ఇలా 5 సంవత్సరాలు గడిచాయి. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ట్రాన్స్ఫర్స్ వచ్చాయి. బాబాను అడిగాడు, ఈ ఆఫీస్ ఇంటికి ఉత్తరాన ఉంది, ఇంకొకటి దక్షిణాన కూడా ఉంది, ఆ దక్షిణానికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కూడా నడిచి వెళ్ళి రావచ్చు, ఎప్పుడూ నీ ధ్యాసలో ఉండడానికి, నీ స్మరణ చేయడానికి, నీ గురించి 10 మందికి చెప్పడానికి నాకు అది ఉపయోగపడుతుంది బాబా అని అడుగుతాడు. బాబా 5 ఏళ్ళు భరించాడు. వీడికి ఇంత మంచి స్థానంలో ఉద్యోగం పోస్టింగ్ వేయిస్తే వీడు చేసే పని ఇదా, పనెగ్గొట్టిపోవడమా, నేను చెప్పినటువంటి విధంగా కాకుండా వీడి ఇష్టానుసారం వీడు జీవించడమా అని చెప్పి బాబా ఏం చేశాడో తెలుసా? 200 కిలోమీటర్ల దూరాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది బాబా ఆగ్రహానికి ప్రతీక కాదా? బాబా ఆగ్రహం అంటే మన ఒళ్ళు కాల్చి, చేయగాల్చి, ఇంకోటి చేసి కాలిని కొట్టడం కాదు. తగిన శాస్త్రి చేయడమే ఆయన కోపానికి అది నిదర్శనం. అంతే కదా, 10 అడుగులు వేస్తే ఆఫీస్కి పోయేటువంటి వాడు 200 కిలోమీటర్ల దూరానికి రోజు ప్రయాణం చేసి తిరిగి ఇంటికి రావాలి. ఎందుకంటే వేరే గత్యంతరం లేదు, అక్కడ ఇంకో ఇల్లు తీసుకోలేడు, అక్కడ ఉండలేడు. ఎందుకంటే ఇక్కడ సొంత ఇల్లు, పిల్లలు, ఉద్యోగం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి సచ్చినట్టు 200 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ చేయాలి. 10:30కు ఆఫీస్ అంటే 10:35కు బయలుదేరి 10:40 కంటే 10 నిమిషాలు లేటుగా వెళ్ళేటువంటి వాడు ఇల్లు దగ్గర ఉంటే. ఈరోజు ఏం జరిగింది? బాబా ఎంత గొప్ప శాస్త్రి చేశాడు. 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే ఆఫీస్ 10:30 కంటే ఇంట్లో 7:30కు బయలుదేరాలి.
కాబట్టి బాబాకు కోపం వస్తే ఏం జరుగుతుంది, బాబా చెప్పినట్టు మనం వినకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం కదా. బాబా 1-2 సార్లు చెప్పి చూస్తారనడానికి ఏంది నిదర్శనం అని చెప్పి మనం పరిశీలన చేసుకోవచ్చు. దాని నిదర్శనం ఏమిటంటే, బాబా నీకు స్వప్నంలో కానీ లేకపోతే ఇతరులతో కానీ ఏదన్నా ఒక సూచన నీకు చేస్తాడు. ఒక సాయి బంధువు మిగతా సాయి బంధువులతోటి ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. అంతేకాదు ఎదుటి వాళ్ళందరూ కూడా తనలాగా స్వచ్ఛమైనటువంటి వాళ్ళని చెప్పి నమ్ముతుంది. దాంట్లో ఏమాత్రం కూడా తప్పలేదు. కాకపోతే భక్తి మార్గంలో కూడా లౌక్యం కావాలి. ఆ లౌక్యం లేకపోతే అనేక మంది మోసపోయినటువంటి వాళ్ళు చాలామందిని నేను చూశాను. ఎందుకంటే భక్తి మార్గంలో మనం జాగ్రత్తగా లేకపోతే మనం ఉన్నటువంటి మార్గంలోనే మరికొంతమంది అదే ముసుగు దొరుక్కొని వస్తారు, ముఖ్యంగా బాబా మార్గంలో. ఎందుకంటే బాబా మనకు బలంతో పాటు మన బలహీనత కూడా బాబానే అవుతాడు. ఎందుకంటే ఎవరైనా వచ్చి నేను కూడా బాబా భక్తురాలిని, నేను కూడా బాబా భక్తున్నే అని అనగానే వారితో ఒక ఆప్యాయతతో కూడినటువంటి బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో మనకు ఎటువంటి ఎజెండా ఉండదు. కానీ ఎవరైతే ఆ ముసుగు దొరుక్కొని వస్తారో, ఆ ముసుగు దొరుక్కొని వచ్చినటువంటి వాళ్ళ వెనకాల అనేక దుష్ప్రయోజనాలు ఉంటాయి, వారి స్వార్థం ఉంటుంది. ఒక ఆవిడకు బాబా మార్గంలోనే ఒక స్నేహితురాలు దొరుకుతుంది. ఒక 6 నెలల పాటు ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. బాబాకు సంబంధించిన సేవ ఈ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్యలో కూడా బాండింగ్ పెరుగుతుంది. ఈ రెండవ వ్యక్తి నిజమైనటువంటి భక్తురాలు కాదు, ముసుగేసుకొని వచ్చింది. ఆ భక్తురాలు ఒక 6 నెలలు స్నేహం కుదిరిన తర్వాత తన భర్త వ్యాపారం కోసము కొంత డబ్బు కావాలి, తన భర్తకు వేరే స్నేహితులు ఇస్తా అంటున్నారు కానీ వాళ్ళు 4 రూపాయల వడ్డీకి ఇస్తా అంటున్నారు, మీకు ఎక్కడైనా వీలైతే 2 రూపాయల ధర్మ వడ్డీకి ఇప్పియండి అని అడుగుతుంది. ఈమెకు ఆశ పుడుతుంది. సరే, మన దగ్గర డబ్బు ఉంది కదా, బ్యాంకులో ఉంది ఓ డిపాజిట్, ఇద్దాము. బ్యాంకులో అయితే 90 పైసలు వస్తాయి, ఇక్కడైతే 2 రూపాయలు వస్తాయి. ఆవిడ 4 రూపాయలు తెచ్చుకొని ఇబ్బంది పడడం కంటే కూడా నేను 2 రూపాయలకి ఇస్తే ఆమెకు సులువు ఉంటుంది, అంతేకాదు నాకు కూడా ప్రయోజనం ఉంటుంది, 90 పైసల చోట 2 రూపాయలు వస్తాయి అని చెప్పి ఇస్తుంది. అలా ఇంకొక 6 నెలలు గడుస్తాయి. గడిచినప్పుడు మళ్ళీ ఒక ప్రపోజల్ పెడుతుంది, ఇంకొక 5 లక్షల రూపాయలు కావాలని చెప్పి. మళ్ళీ ఒక 5 లక్షల రూపాయలు కావాలన్నప్పుడు ఇవ్వాలా వద్దా అనేటువంటి సంశయం తనలో మొదలవుతుంది. ఎందుకంటే తీసుకున్నటువంటి ఇంకో 4 నెలల్లోనే ఇస్తుంది. ఆ 4 నెలలు గడిచిపోయి 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు బాబా తనకు ఒక స్వప్నాన్ని చూపిస్తారు. ఆ స్వప్నంలో తను ఒక పాత నేత చీర కట్టుకొని కొడుకును పట్టుకొని వీధుల వెంట వెళ్తూ ఉంటుంది. తమ వైపు ఎవ్వరూ చూడరు, చూసినా సరే చూపు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తనకేం అర్థం కాదు ఎందుకు ఆ స్వప్నం వచ్చిందనేటువంటిది. మళ్ళీ తెల్లవారి తను ఒక గుడిసె వద్ద ఉంటే భర్త ఏమీ తేకుండా, తినడానికి తేకుండా ఉంటే కొడుకు ఏడుస్తూ ఉంటాడు. అరే, మేము మంచిగానే ఉన్నాం కదా, ఎందుకు ఇటువంటి స్వప్నాలు వస్తున్నాయని చెప్పి ఆలోచించుకుంటుంది. ఆలోచించుకున్నప్పుడు అప్పుడు తన విజ్ఞత పనిచేస్తుంది. ఆ విజ్ఞత ఏమిటంటే, తను చేయబోయేటువంటి సహాయం ఏదైతే మరలా డబ్బు అడిగిందో అది ఇస్తే తన పరిస్థితి ఈ విధంగా మారుతుంది అని చెప్పి జాగ్రత్త పడి తను ఆ డబ్బు ఇవ్వడం ఆపేస్తుంది. తన డబ్బు ఇవ్వాలని చెప్పి, తిరిగి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి పెడితే ఆమె అసలు మాట్లాడడమే మానేస్తుంది, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 విషయాలను గమనించాలి. ప్రమాదంలో పడతావని చెప్పి హెచ్చరించిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంది కాబట్టి ఉన్నటువంటి డబ్బు పోగొట్టుకోకుండా సురక్షితంగా ఉండగలిగింది. రెండవది, నువ్వు ఆర్థిక సంబంధాలు అనేటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉండకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ఆర్థిక సంబంధాలు ఎలా ఉండాలంటే, ఈరోజు మనము ఎవరైనా సహాయం కోరితే 10 రూపాయలు ఇచ్చి అక్కడితో నమస్కారం పెట్టేయాలి. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి రిలేషన్, ఆర్థిక సంబంధాలు. అలా కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిచయాల్లో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనుకోండి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు బాబా ఆమెను ఒకవైపు రక్షిస్తూనే మరొక వైపు శిక్షించాడు కూడా. ఏమైంది, తను ఎంతగానో రూపాయి పోగు చేసుకొని కూడబెట్టుకున్నటువంటి డిపాజిట్ కోల్పోయింది. బాబా 1-2 సార్లు చెప్పి చూస్తామన్నారు కదా,
ఒకటికి 2 సార్లు చెప్పి చూశాడు. ఆ బిడ్డ బాబా మాట వింది. ప్రమాదం లోతుల్లోకి వెళ్లకుండా ఆమె జాగ్రత్త పడింది. కానీ మొదట చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే కదా. బాబా మనల్ని ప్రేమిస్తాడు, శిక్షించడు అని చెప్పి మనందరం మాట్లాడుకుంటాం. బాబా ప్రేమించడంలో ఎటువంటి సందేహము లేదు. కానీ శిక్షించడు అనేటువంటి విషయంలో ఖచ్చితంగా మన అభిప్రాయాన్ని మనం మార్చుకోవాలి. ఎందుకనంటే మనం చేసినటువంటి కొన్ని అపరాధాలకు అనేక రకాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో బాబా పాదాల వద్ద కూర్చొని నానా యాగి చేస్తాం, ఏడుస్తాం, రకరకాలుగా బాబాను ప్రాధేయపడుతూ ఉంటాం. సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా నీ స్థితి మారదు. తర్వాత ఏ 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో స్థితి మారుతుంది. దీని అర్థం ఏమిటి? బాబా నిన్ను 3 సంవత్సరాల పాటు నీ పైన ఏమాత్రం కూడా కృప చూపెట్టకుండా నువ్వు చేసినటువంటి అపరాధానికి ఖచ్చితంగా శిక్ష వేశాడు. అది ఖచ్చితంగా శిక్షనే. ఆ శిక్షను కూడా ఆనందంగా అనుభవిస్తే, ఆ శిక్షా సమయంలో మనం పశ్చాత్తాపడితే మళ్ళీ బాబా అంతకు మించినటువంటి రెట్టింపు ప్రేమతోటి మనతో మన జీవితాన్ని ముందుకు కొనసాగింపజేస్తారు. కాబట్టి బాబాకు సంబంధించి, సద్గురువుకు సంబంధించి మనమే కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోకూడదు. మనము అటువంటి అభిప్రాయాలను ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా భ్రమల్లోనే ఉండిపోతాం. బాబా కేవలం ప్రేమను మాత్రమే ఇస్తాడు, కృపను మాత్రమే ఇస్తాడు, అనురాగాన్ని మాత్రమే ఇస్తాడు కాదు. నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షను కూడా అమలు పరుస్తారు. అది 100% సచ్చరితలో మనం నేర్చుకున్నటువంటిది ఏమిటి? తాత్యాకు 1-2 సార్లు చెప్పి చూస్తాడు, వద్దు నువ్వు ఈరోజు సంతకు వెళ్ళవద్దు అని చెప్తాడు. అయినా సరే ఏం చేస్తాడు? దానికి ఉపాయాన్ని కూడా చెప్తాడు. అరే నాయనా వెళ్ళావురా, షామాన్ తీసుకెళ్ళు అంటాడు. ఆ మాట వినడు. మొదట వద్దన్నాడు, ఒకసారి చెప్పాడు. రెండోసారి షామాన్ తీసుకెళ్ళమన్నాడు, తీసుకెళ్ళలేదు. 2 సార్లు చెప్పి చూశాడు. ఏం జరిగింది? నడుమిరిగేటువంటి చోట కాస్త చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. మరి బాబాకు తాత్యా పైన అమితమైనటువంటి ప్రేమ కదా. మరి బండి బోల్తా పడకుండా చేయవచ్చు కదా, క్షమించేయవచ్చు కదా. క్షమించేస్తే అనుభవం ఎక్కడ లభిస్తుంది? మరి అదే మిరికర్ విషయంలో చూస్తే మిరికర్కు ఒక్కసారే చెప్తాడు. ఒకసారి చెప్పి నువ్వు చితాలీకి షామాన్ తీసుకెళ్ళమంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత షామాన్ వద్దంటాడు. కానీ ఆలోచిస్తారు, అక్కడ విజ్ఞత పనిచేస్తుంది. బాబా చెప్పాడంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో అంతరార్థం ఉంటుంది అని చెప్పి మళ్ళీ వచ్చి షామాన్ తీసుకొని పోతాడు. షామాన్ తీసుకెళ్ళడం వల్ల ఏం జరిగింది? మేలు జరిగింది కదా. ప్రాణం పోయేటువంటి పరిస్థితి నుంచి బయటపడ్డాడు కదా. చాలా క్రూరమైనటువంటి జంతువు పాము. ఆ పాముకు తన మన వీడు సద్గురు ఆశ్రితుడా, సాయిబాబా భక్తుడా ఇవేమీ ఉండవు కదా. కానీ బాబా ముందే ద్వారకామ నుంచి ఆ సర్పాన్ని హెచ్చరించాడు. హెచ్చరించడమే కాదు, ఒకడు ఉంటే ఇబ్బంది ఉంటుంది, షామాన్ తీసుకెళ్ళమన్నాడు. తద్వారా మిరికర్ మేలు పొందాడు కదా. ఎవరమైతే మనము బాబా ఇచ్చేటువంటి సంకేతాలను గుర్తించి ప్రమాదంలో పడకుండా జాగ్రత్త పడతాము, మనం సేఫ్గా ఉంటాం. అలా కాకుండా మనము చేసేటువంటి తప్పులు మనం చేస్తూ బాబా నన్ను రక్షించంటే బాబా రక్షించడు. నువ్వు చేసినటువంటి తప్పుకు ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాల్సినటువంటిది. ఎందుకంటే చాలామందికి సద్గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహంలో చాలా అలసైపోతూ ఉంటుంది. అరే మనం ఏం చేసినా క్షమించేస్తారులే, మనం ఏ ఆట ఆడినా నడుస్తుందిలే. ఏ ఆట ఆడినా నడవదు బాబా దగ్గర. ఆయన ఆడిచ్చే ఆట ఆడితేనే నడుస్తుంది తప్ప మనం ఏ ఆట ఆడితే అది నడవదు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు భక్తులు హేమాహేమీలు, అటువంటి వాళ్ళే బాబా మాటను జవదాటేటువంటి వాళ్ళు కాదు. బాబా ఒక మాట చెప్పారంటే అది మన శ్రేయస్సు కోసం అని చెప్పి బాబా దగ్గరికి వచ్చి అనేక సంవత్సరాలు సేవ చేస్తాడు బాపు సాహెబ్ జోకు. అడుగుతాడు బాబాను, బాబా నాకేమీ కూడా తృప్తి లేదు, నాకు బిడ్డలు లేరు, ఎట్లాగూ సంతానం లేదు, నేను సన్యాస దీక్ష తీసుకుంటాను, మీరు అనుమతి ఇవ్వండి అని అంటారు. ఏముంది బాబా అనుమతించేయచ్చు. సన్యాస దీక్ష అనేటువంటిది అదేమీ అధర్మమైనటువంటిది కాదు, అసంబద్ధమైనటువంటిది కాదు. కానీ బాబా ఒక అనుగ్రహాన్ని ఇచ్చే ముందు అనేక రకాలుగా పరిశీలిస్తాడు. జోగ్ భార్య బ్రతికే ఉంది. జోక్కు ఆమంటే ప్రాణం, ఆమంటే జోక్కు ప్రాణం. ఇద్దరు భార్యాభర్తలు ఉదయాన్నే 4:30కి లేచి దీక్షిత్వాడ దగ్గర ఉన్నటువంటి
బావి దగ్గర చన్నీళ్ళ స్నానం చేసి బాబా కాగడ హారతికి అన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళేటువంటి వారు. అంతేకాదు జోగ్ అంటే ఆ లక్ష్మీతాయికి ఎనలేని ప్రేమ. ఎందుకంటే బిడ్డలు లేరు కదా, బిడ్డలు లేనటువంటి దంపతులకు భర్తకు భార్య పైన, భార్యకు భర్త పైన ఎనలేని ప్రేమ ఉంటుంది. ఆ అనురాగం మనం వర్ణించలేనటువంటిది. కాబట్టి తన పైన అంత ఆశ పెట్టుకున్నటువంటి, అంత ప్రేమ కలిగినటువంటి తన భార్యను వదిలి సన్యాస దీక్ష తీసుకుంటా అంటే బాబా ఒప్పుకుంటాడా? అది సమంజసమైనటువంటి విషయం కాదని చెప్తాడు. జోగ్, నీ బంధనాలన్నీ తొలగిపోయి నువ్వు వైరాగ్యాన్ని సంపాదించి నీ భుజాన నేను జోలిని చూసినటువంటి రోజు తప్పకుండా నీకు సన్యాస అనుగ్రహం దక్కుతుంది అని అంటారు. బాబా శరీరంతో ఉన్నంతకాలం కూడా జోగ్ను సన్యాస దీక్ష తీసుకొని ఇవ్వలేదు. అనేకసార్లు అడిగేటువంటి వాడు, బాబా తృప్తి లేదు బాబా ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటే. కానీ బాబా యొక్క ఉద్దేశం వేరు. బాబా దృష్టిలో సన్యాసం అనేటువంటి పదానికి అర్థం వేరు. సన్యాసం అనేటువంటిది ఎలా ఉంటుందంటే బాబా మార్గంలో మనం ప్రపంచంతో ఉంటూ, కుటుంబంతో ఉంటూ, ప్రపంచ వ్యవహారాల పట్ల విరక్తి కలిగి వ్యామోహాలు తగ్గడమే అసలైనటువంటి సన్యాసం. ఇది బాబా చెప్పేటువంటి సన్యాసం. కేవలము సంసారాన్ని, భార్యను, బిడ్డల్ని అందరినీ త్యజించి వెళ్ళి ఏకోనారాయణుడిగా మనం ప్రత్యేకమైనటువంటి సాధన చేస్తే దాన్ని సన్యాస దీక్ష అన్నారు. బాబా మార్గం మనకు ఎంత గొప్ప సన్యాస దీక్షనిచ్చిందంటే, బాబా మార్గంలో ఉండి దేని పట్ల మమకారం లేనటువంటి వారు, ప్రపంచ వ్యవహారాల పట్ల ఆశ లేనటువంటి వారు, ప్రపంచంతో బ్రతుకుతూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులపైన వ్యామోహం లేనటువంటి వారు, మొత్తం కూడా బాబా యొక్క కృపతోటే నా జీవితం జరుగుతుంది, నా యొక్క గొప్పతనం ఏమీ లేదనేటువంటి అహంభావాన్ని వదిలినటువంటి వారు, వీరు అసలైనటువంటి సన్యాస దీక్షలో ఉన్నటువంటి వారు. ఈరోజు బాబా మార్గంలో కొన్ని వేల మంది ఇటువంటి దీక్షలో ఉన్నటువంటి వారు ఉన్నారు. మనం మామూలుగా ఒక వస్త్రం వేసి, ఒక మాల వేస్తే దాన్ని మనం దీక్ష అంటాం. కానీ బాబా మనకు ఎటువంటి బాహ్యాలంకరణతోటి కూడినటువంటి దీక్షను మనకు ఆయన ఉపదేశించలేదు. ఆయన ఉపదేశించినటువంటి దీక్ష చాలా గొప్పది. అనురాగాలను, మోహాలను, అహంకారాన్ని, ఇటువంటి వాటన్నింటినీ కూడా త్యజించడమే అసలైనటువంటి సన్యాస దీక్ష అనేటువంటి విషయాన్ని ఆయన సచ్చరిత ద్వారా మనకు ఎన్ని సందర్భాల్లో బోధిస్తారు. నీ వ్యామోహాలను తగ్గించుకో, నీ అహంకారాన్ని తగ్గించుకో, నీకున్నటువంటి మోహాలను తగ్గించుకో, ప్రపంచం పైన మక్కువను తగ్గించుకో, ప్రపంచంతో ఉంటూనే నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని తరింపజేసుకోవాలో యోచించు. ఇటువంటి విషయాలను అనుభవపూర్వకంగా బాబా మనకు నేర్పిస్తాడు. ఈరోజు చాలామంది మనము వస్త్రం వేయనటువంటి సన్యాసులుగా ఉన్నటువంటి వాళ్ళం అనేక మంది ఉన్నాం. దీనికి ఏ దీక్ష అవసరం లేదు, ఏ తపస్సు అవసరం లేదు. అందుకనే బాబా జోగును అంత తొందరగా సన్యాస దీక్ష తీసుకోమని చెప్పి అనుమతి ఇవ్వలేదు. ఇంకా జోగులో ఉన్నటువంటి వ్యామోహం, మమకారం ఇవన్నీ తొలగిపోవాలి. ఎప్పుడు తొలగిపోతాయి అనేటువంటి విషయం బాబాకు మాత్రమే తెలుసు. బాబా మహాసమాధి తర్వాత జోగ్ భార్య మరణించిన తర్వాత అప్పుడు జోగ్ సన్యాస దీక్ష తీసుకున్నాడు. ఇట్లా అనేక సందర్భాల్లో జోగ్కు జరిగినటువంటి అనుభవాలు బాబా చెప్పినట్టు విన్నాడు కాబట్టి జోగ్కు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒకసారి తన తల్లి శారద కర్మను చేయడానికి నాసిక్ వెళ్ళాలనుకుంటాడు. ఎందుకు నాసిక్ వెళ్ళాలనుకుంటాడంటే, తన తెగకు సంబంధించిన బ్రాహ్మణుడు షిరిడీ పరిసర ప్రాంతాల్లో లేడు. నాసిక్లో అయితే దొరుకుతాడు. నాసిక్లో వెళ్ళి చేయాలనుకుంటాడు. బాబా అనుమతి కోరుతాడు. బాబా అంటాడు, చూద్దాంలే, ఇంకా సమయం ఉంది కదా, పోదు అని చెప్పి. రేపు శారద కర్మ ఉంటే తప్ప ఈ రోజుకు కూడా అనుమతి ఇవ్వడు. కానీ జోగు బాధపడుతూ ఉంటాడు. అరే, నా తల్లి ఆత్మ ఎంత క్షోభిస్తూ ఉంటుంది, నా తల్లికి శారద కర్మ కూడా చేయలేకపోతున్నాను, ఇక నా జీవితం ఎందుకు, పితృదేవతల ఆగ్రహం నాకు తప్పదు అని చెప్పి రాత్రి నిద్రపోతాడు. నిద్రపోతే తెల్లవారి వెళ్ళేసరికి ద్వారకామాయిలో బాబా ఒక వ్యక్తిని చూపెట్టి, నీ తెగకు సంబంధించినటువంటి బ్రాహ్మణుడు లేడంటున్నావుగా, ఇదిగో నీ తెగకు సంబంధించిన బ్రాహ్మణుడు నాసిక్ నుంచి వచ్చాడు, వెళ్ళి నీ ఇంటికి తీసుకెళ్ళి చేయాల్సినటువంటి కార్యం చేయిపో అని అంటాడు. అంటే బాబా మనల్ని సాధారణంగా కష్టపెట్టకుండా మనకు అన్నీ సమకూర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. బాబా యొక్క ఆజ్ఞను మీరలేదు కాబట్టి, బాబా మాటను విన్నాడు కాబట్టి జోగ్ ఆ సమయంలో నాసిక్ దాకా వెళ్ళి ప్రయాసపడేటువంటి అవస్థ కలగకుండా ఎంత చక్కగా సెట్ చేశారో చూడండి. ఇంకొక సందర్భంలో కూడా ఒక పవిత్ర పర్వదినాన జోగ్ దంపతులకు గంగలో స్నానం చేయాలనిపిస్తుంది.
ఆ గంగలో స్నానం చేయడానికి కోపర్గావ్ వెళ్ళడానికి, ఎందుకు అక్కడ దత్తమందిరం ఉంటుంది, దత్తభక్తుడు జోగ్. కాబట్టి దత్త దర్శనము, ఆ పుణ్య దినాన నదీ స్నానం రెండు అవుతాయని చెప్పి ఆశపడతారు. బాబాని అడుగుతాడు. అప్పుడు కూడా ఇదే సమాధానం, చూద్దాంలే జోగ్ అని చెప్పి. ఆ మరుసటి రోజు ఆ పర్వదినం, ఆ రోజు రాత్రి భార్యతో బాబా గురించి చెప్పుకుంటూ బాబాను నిందిస్తాడు. అసలు ఈయనకేం తెలుసు, ఒక ముసల్మాను ఫకీరు, ఏ ఆచారాన్ని పాటించడు, అటువంటి ఆయనకు ఆచారం గురించి ఏం తెలుసు, పవిత్రమైనటువంటి గంగా స్నానం గురించి ఈయనకేం తెలుసు అని చెప్పి బాబాను విపరీతంగా నిందిస్తూ ఉంటాడు. నిందిస్తూ ఆ రోజు పడుకుంటాడు. తెల్లారి కాగడహారతి చేయనికి పోతాడు. చేయనికి పోయినప్పుడు అంటాడు, ఎందుకు వచ్చావు జోగ్, రాత్రి నాకు నిద్ర పడితే కదా, నువ్వు తిట్టిన తిట్లకు నాకు నిద్ర పట్టలేదు, నా అంతరంగాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నిన్ను నేను నదీ స్నానం చేయడానికి ఆపితే నాకేమొస్తుంది జోగ్, ఎప్పుడూ కూడా నీలాంటి వాడి యొక్క క్షేమాన్ని నేను కోరుకుంటాను కదా, నువ్వు నన్ను అంతగా నిందించవచ్చా అని అడుగుతాడు. ఏం చేయాలో తెలియక తలదించుకొని బాబా కాగడహారతి ఇచ్చి బయటికి వచ్చేసరికి ఊర్లో జనం ఒకడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఏం జరిగిందనంటే, రాత్రి నాసిక్లో విపరీతమైనటువంటి వర్షం పడి మన ఊరికి తవ్వినటువంటి కాలువల్లోకి గోదావరి నీరు వచ్చింది అని చెప్పి చెప్తారు. భార్యతో కలిసి ఆ కాలువ ప్రవహిస్తున్నటువంటి చోటికి పోయి గంగా స్నానం చేసి బాబాకు కృతజ్ఞతలు క్షమాపణలు తెలియజేసుకుంటాడు. బాబా చెప్పినట్టు ఉంటే గంగయే ఇక్కడి వరకు వచ్చింది కదా, కోపర్గావ్ నుంచి వెళ్ళాలి గోదావరి, కానీ వరద ఎక్కువైపోయి కాలువల ద్వారా షిర్డీ వరకు వచ్చింది. ఎవరైతే తన మాటను గౌరవిస్తారో అటువంటి వారి కోసము, అటువంటి భక్తుడి కోసము గంగను కూడా వారి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది బాబా యొక్క గొప్పతనం. బాబా మాటను గౌరవించేటువంటి వారి జీవితము ఎలా మారుతుంది, బాబా చెప్పినట్టు జీవిస్తే ఎలా ఉంటాడు ఒక సద్భక్తుడు అనడానికి దాస్గన్ మహారాజ్ మనకు సాయి భక్తి మార్గంలో ఒక ఆదర్శ పురుషుడు. ఎందుకనంటే దాస్గన్ మహారాజ్ మొండివాడు. తన పోలీసు ఉద్యోగాన్ని వదిలి రావడానికి అనేక కారణాలు చెప్తాడు. ఆ వదిలించేటువంటి క్రమంలో అనేక సంకటాలను బాబా పెడతాడు. అయినా సరే తట్టుకొని ఉంటాడు తప్ప నేను రాను అనేటువంటి భావంతో ఉంటాడు. కానీ చివరికి బాబా దగ్గరికి వస్తాడు, వచ్చి సర్వస్వ శరణాగతి చేస్తాడు. అంతేకాదు బాబా దాస్గన్ మహారాజ్ యొక్క వేషానికి సంబంధించి కూడా, కీర్తనాకారుడిలా పేటా కోట్ వేసుకొని ఉండకూడదు, చాలా నిరాడంబరంగా ఉండాలనేటువంటి విషయాన్ని చెప్తే, బాబా నిర్దేశించినటువంటి తన వస్త్రాలంకరణకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా దాస్గన్ మహారాజ్ చివరి వరకు దాన్నే కొనసాగిస్తారు. కేవలం పైకండువా తప్ప మరేది కూడా తన అలంకారంగా వేసుకోలేదు. ఎన్నో గొప్ప గొప్ప సంస్థానాల వాళ్ళు గొప్ప గొప్ప బహుమతులు ఇస్తానా తీసుకోలేదు. సత్పురుషుల యొక్క చరిత్రలు రాయడం, వాటిని కీర్తన చేయడం నా యొక్క గురువు ఆదేశం. గురువు ఆదేశాన్ని అమలుపరిచేటప్పుడు ప్రతిఫలానికి చోటు ఉండకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని చివరి వరకు కొనసాగించాడు. అందుకనే కానీ ముట్టనటువంటి దాస్గన్ మహారాజ్ అనేటువంటి ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ను బాబా ఆధునిక మహీపతి స్థాయికి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? బాబా చెప్పిన పని చేశాడు, బాబా చెప్పినట్టు విన్నాడు. నానా, మనం మహాత్ములందరినీ ఎందుకు పిలవాలి, అందుకు గనులు వాళ్ళ దగ్గరికి పంపిద్దామంటాడు. మహాత్ములను, ఎంతమంది మహాత్ములను దర్శించాడు, ఎంతమంది మహాత్ముల చరిత్రను రాశాడు దాస్గన్ మహారాజ్. బాబా చెప్పినట్టు జీవించడం వల్ల ఏం జరిగింది? ఆధునిక మహీపతి అయ్యాడు. బాబా దయామయుడు, ప్రేమమయుడు, భక్తవత్సలుడు ఈ మాటలు కాదు. బాబాకు కూడా ఒక అభిమతం ఉంటుంది. తన భక్తుడు ఖచ్చితంగా తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేటువంటిది, తన ఆదేశంతో నడవాలనేటువంటిది బాబా యొక్క సంకల్పం. అందువల్ల ఎవరమైతే ఆయన ఇచ్చ ప్రకారం జీవిస్తామో అటువంటి వారి పట్ల ప్రేమ కలిగి ఉంటారు. ఆయన ఇచ్చకు వ్యతిరేకంగా మన ఇష్టం వచ్చినట్టు మనం బాబా భక్తులం మనం ఏం చేసినా నడుస్తుందంటే అది కుదరనటువంటి పని. ఎందుకంటే రఘు పాటిల్ అంటే చాలా ప్రేమ. రఘు పాటిల్ ఆ ఊర్లో కొంత యువకులు అంటే బాబాకు చాలా ప్రేమ. ఎందుకు ప్రేమ? చిన్నప్పుడు రాళ్ళిచ్చుకొని కొట్టినందుక కాదు, చిన్నప్పుడు వారి పసితనం. కానీ ఆ తర్వాత బాబాకు తాత్యా పాటిల్ లాంటి వాళ్ళు, రఘు పాటిల్ లాంటి వాళ్ళు అండదండలుగా నిలబడ్డారు. బాబా గురించి ఎవరైనా మాట్లాడితే రఘు పాటిల్ లాంటి వారు అస్సలు సహించకపోయేటువంటి వారు. కానీ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని గొడవలు ఎప్పుడూ చెప్తుండేటువంటి వాడు బాబా.
రఘు పాటిల్కు చాలా ఆవేశపరుడవు, నువ్వు తగ్గించుకోవాలి, అనవసరంగా ఇబ్బందులు పడతావని చెప్పి 1కి 4 సార్లు చెప్పాడు. అయినా కాలేదు. ఒకానొక సందర్భంలో వైరి వర్గం వాళ్ళు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టారని చెప్పి కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది, వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. 1కి 4 సార్లు చెప్పాడు బాబా, వినలేదు. కాబట్టి ఆ వినకపోవడం వల్ల అనుభవించాల్సిన దాన్ని అనుభవించాలి. అలాగని చెప్పి బాబా వదిలేశాడా? నిజంగా బాబా తలుచుకుంటే అసలు రఘు పాటిల్ను జైల్లోకే పోనిచ్చేటువంటి వారు కాదు. కానీ 1కి 4 సార్లు చెప్పినా వినకపోవడం వల్ల కొంత అనుభవించాలి కాబట్టి జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడైతే రఘు పాటిల్లో పశ్చాత్తాపం మొదలైందో, బాబా నువ్వు చెప్పింది నేను వినకపోతిని, ఎంతగా నువ్వు ఎన్నిసార్లు హెచ్చరించినా నేను వినలేదని చెప్పి జైల్లో ఉండి రోజు బాబాను తలుచుకొని తాత్య పాటిల్ లాంటి వాళ్ళు జైలుకు వెళ్ళి చూసి వచ్చినప్పుడల్లా బాబా గురించి చెప్పేటువంటి వారు. ఏమైంది, బాబా హృదయం కరిగింది. దుమాల్ దగ్గరికి పంపించాడు. కేసులో జడ్జి ముందు చెప్పాల్సినటువంటి విషయాలను చెప్పించాడు. కింది కోర్టు నుంచి కాయిదాలు రాకుండానే బెయిల్ మంజూరు చేశారు. రఘు పాటిల్ విడుదలయ్యాడు. అంటే రఘు ఆ రోజు ఎంతో ప్రేమగా ఉన్నటువంటి రఘు పాటిలే 1-4 సార్లు చెప్తే వినకపోతే ఏ విధంగా అతను కొంత అనుభవించేటువంటి విధంగా బాబా జైలు వరకు పంపించారు. మనం కూడా బాబా చెప్పినటువంటి విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి కీలక అంశాల్లో మొదటిది, బాబా ఖచ్చితంగా 1-4 సార్లు చెప్పి చూస్తాడు. ఒకవేళ అది మనం వినకపోతే దానికి కావలసినటువంటి అనుభవించాల్సినటువంటిది మనం అనుభవిస్తాం. బాబా పేరుతో బాబా ముసుగు కప్పుకొని వచ్చేటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా సద్గురు మార్గంలో ఏర్పడ్డటువంటి గురు బంధాల మధ్య ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ఉండకూడదు. బాబా తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే కేవలం నామము, మంత్రము, హారతి ఇవి మాత్రమే కాదు. బాబా చెప్పినటువంటి జీవన సూత్రాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం బాబా మార్గంలో ఒడిదొడుకులు లేకుండా ప్రయాణించగలుగుతాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.